కరిమింగిన వెలగపండు అనే సామెత సాధారణంగా ఒక వ్యక్తి కానీ సంస్థకు కానీ ఉన్న ఆస్తులు సంపద పూర్తిగా కరిగిపోయి మాయమైన సందర్భంలో అతని ఆస్తి ఆ సంస్థ సంపద కరిమింగిన వెలుగుపండు అయినవి అనే అర్థంలో వాడుతూ ఉంటారు. మామూలుగా దీని అర్థము సంపద ఏ విధంగా యాచితంగా అంటే తొందరగా సమకూరుతుందో అలాగే సంపద కూడా అలాగే కరిగిపోతుంది అనే ఒక సాధారణ అర్థం దీంట్లో ఇమిడి ఉంది. మామూలుగా ఒక వ్యక్తి ఉదాహరణకి వ్యక్తులు ఎందుకు రైతులు వాళ్ళకు పంటలు గిట్టుబాటు కాక మొత్తం కాలక్రమేణా పొలాన్ని అమ్ముకొని పొలం పుట్ర ఆస్తులన్నీ కోల్పోయి పట్టణాలకు వచ్చి కూలీలుగా మారిన సందర్భంలో వాళ్ళ ఆస్తి కరిమింగిన వెలుగుపండుల పండు అయ్యింది అనవచ్చు. ఇది సామెత అర్థం. అయితే ఈ సామెత ప్రతిపదార్థము కొంచెము వేరేగా వాడుతున్నాము. కరిమింగిన వెలగపండు అన్నదానికి ప్రతిపదార్థం ఏమంటే ఏనుగు మింగిన వెలగపండు అని. అంటే ఏనుగు ఒక వెలగపండును మింగి అది కాయగా ఉండగానే పండుగా ఉండగానే డొల్ల అది అట్లే ఉండగానే లోపల గుజ్జునంతా పీల్చుకొని ఆ కాయను టెంకను మాత్రమే రెట్టలో వేస్తుందని, దాని ఎస్క్రేటాలో అది బయటపడుతుందని దీని అర్థం చెప్పుకుంటూ ఉంటాం. కానీ నిజానికి దాని అర్థం అది కాదు. కరి అనే పదానికి ఏనుగు బూజు అనే నానార్థాలు ఉన్నాయి. వెలగపండుకు బాగా పండిన తర్వాత బూజు పడుతుంది. శాస్త్రీయ నామం దానికి ఫంగస్ అంటాం. ఆ బూజు మొత్తం వెలగపండులోని గుజ్జునంతా తినేస్తుంది. ఆ సందర్భంలో మనం వెలగపండును కొడితే కొత్త డొల్ల మాత్రమే ఉంటుంది, లోపల ఏమీ ఉండదు. కరిమింగిన వెలగపండు అంటే బూజు తినేసిన వెలగపండు అని అర్థం. ఇది కరిమింగిన వెలగపండు అన్న సామెతకు అసలు అర్థం.